శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపీ శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు జూలై 16, 2017 నుంచి జూలై 22, 2017 వరకు. ముందుగా మేషరాశి. అతి కష్టము మీద మీకు సంబంధించిన పనులను పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా ఒక ఆపదలోకి వెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. మనసును కుదురుపరుచుకొని ముందుకు సాగుతారు. ఒక పని విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ధన ఖర్చు పెరుగుతుంది. అనుకున్న పనులు వాయిదా వేయవలసి వస్తుంది. కొత్త ఇంటి పనులు మొదలు ఇంటిలోని వారి ఆరోగ్యము కుదుటపడుతుంది. శుభ కార్యక్రమ మధ్యవర్తిత్వ వ్యవహారము విజయవంతమవుతుంది. మన్యు సూక్త పూర్వక ఆంజనేయ స్వామి వారికి అభిషేకము చేయించుట శుభము. వృషభ రాశి. వ్యాపారము మందగించినప్పటికీ ఆర్థిక స్థితి బాగుంటుంది. వాహన విషయంలో జాగ్రత్త మంచిది. కొత్త ఆస్తి కొనుగోలు విషయంలో బయట వారిని నమ్మవద్దు. ఒకే మిత్రునికి ఆర్థిక సహాయం అందిస్తారు. కొన్న వాటిని మీ శ్రీమతి పేరున బదిలీ చేస్తారు. డబ్బు సమయానికి చేతిలో ఉంటుంది. కొత్త వ్యవహారాలు చేపడతారు. ఉద్యోగ విషయంలో తలెత్తిన సమస్య తీరుతుంది. సోమవారము ఇల్లు సందడిగా ఉంటుంది. ఎప్పటి నుంచో వసూలు కాని బాకీ చేతికందుతుంది. ఒక మొహమాటము వల్ల ఇబ్బంది పడతారు. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త. లక్ష్మీదేవికి సహస్ర కుంకుమ పూజ చేయుట శుభము. మిథున రాశి. మీ తెలివితో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. మంచి చెడ్డ రెండు విధములతో ఈ వారం ఉంటుంది. జరిగిన సంఘటనలు మిమ్మల్ని బాధించినప్పటికీ ఈ వారము ప్రయాణంతో పాటు శుభ జయకరముగా ఉంటుంది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధనపర సమస్యలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వామిక వ్యవహారాలలో సమస్యలు తలెత్తవచ్చు. గురువారము ఎవరితోనూ విభేదాలు పడకండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు మీ ఇష్టపూర్వకంగానే పెడతారు. ఈశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకము చేయించండి. కర్కాటక రాశి. కష్టే ఫలి అన్నట్లుగా మీ కష్టాన్ని బట్టి ఫలితము లభిస్తుంది. విశ్వాసముతో ముందుకు సాగుట మంచిది. ఖర్చుల మీద మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటాయి. శుక్రవారము ఊహించని సమస్య రావచ్చు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల వల్ల మాట పడే అవకాశం ఉంది. ఉద్యోగపు మార్పునకు ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఊహించని విధముగా ఒక స్త్రీతో వివాదము కలుగుతుంది. వాయిదా చెల్లించే విషయంలో ఆలోచించుట మంచిది కాదు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దత్తాత్రేయునికి ఉభయుది పూజ చేయించుట శుభము. సింహరాశి. శుభ ఫలితములుంటాయి. వ్యాపార లాభాలు మిమ్మల్ని సంతోషపెడతాయి. స్త్రీల విషయంలో ఒక గొడవ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గొడవలకు దూరంగా ఉండుట మేలు. కొన్ని పనుల యందు ఆటంకాలు తొలగుతాయి. మధ్యవర్తిత్వము ఫలిస్తుంది. పనులలో జాప్యము తొలగి ముందుకు సాగుతారు. మీకు సంబంధించని విషయములలో జోక్యము మంచిది కాదు. వ్యాపారస్తులకు కొంచెము నష్టముండవచ్చు. స్త్రీ సౌఖ్యము కలగవచ్చు. ఒక్కరుగా సాధిద్దామని అనుకోవడము మంచిది కాదు. దానివల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. లక్ష్మీ నృసింహ కవచము పారాయణము చేయండి. కన్యారాశి. ఇంటిలో గొడవల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపార నిర్ణయాలలో సమస్యలు పెరుగుతాయి. చేతికి సమయానికి ధనము అందక ఇబ్బంది తలెత్తుతుంది. వారము చివరిలో బాగుంటుంది. మీ సహాయము సలహాలు మీ వారికి చక్కగా ఉపయోగపడతాయి. సోమవారము బ్యాంకు విషయాలలో జాగ్రత్త వహించండి. మిత్రుల సహాయము లాభిస్తుంది. ఇంటిలోని వారి ఆరోగ్యము మందగించవచ్చు. మీ పిల్లలను ఉన్నత విద్యాలయాలలో చేర్పిస్తారు. వ్యాపార లావాదేవీలలో నష్టము చవిచూడవలసి రావచ్చు. శివాభిషేకము చేయించండి. తులారాశి. ఇల్లు బంధువులతో హడావుడిగా ఉంటుంది. పెద్దవారి పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులలో ఓర్పు తప్పదు. ధనపర వ్యవహారాలు పెరుగుతాయి. దూరపు ప్రయాణాలు విజయప్రదముగా పూర్తి చేస్తారు. ధన సంపాదనకై నూతన వ్యవహారాలు ప్రణాళికలు చేస్తారు. రాజకీయంగా అభివృద్ధి కనబడుతుంది. పదవులకు ప్రాకులాడ పడకుండా శ్రమిస్తారు. పడ్డ కష్టము శుభ ఫలితాన్నిస్తుంది. సంతానము ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. స్త్రీల ఆరోగ్య విషయములలో జాగ్రత్త వహించుట మంచిది. లక్ష్మీ గణపతిని ఆరాధించుట శుభము. వృశ్చిక రాశి. ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. మీ ఇంటిలో స్త్రీలు గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలు అదనముగా నిర్వహించవలసి వస్తుంది. వ్యాపార లాభాలు బాగా పెరుగుతాయి. మీ చేతికి అందిన డబ్బుతో ఉపయోగకరమైన ఖర్చులు చేస్తారు. అనుకున్న పని ఒకటి పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విద్యార్థులు కొత్తగా చేరిన కాలేజీలలో సర్దుకుపోవడానికి చేసే ప్రయత్నం ఫలించదు. కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ఒక శుభ కార్యక్రమానికి మీ కుటుంబం అంతా వెళ్ళవలసి వస్తుంది. మంగళవారం జాగ్రత్త. శనికి తైలాభిషేకం చేయించుట శుభము. ధనుసు రాశి.
ఆగిన పనులు పూర్తి చేస్తారు. కొత్త దంపతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. డబ్బు మంచినీరులా ఖర్చు పెడతారు. విలువైన వస్తువులు కొనుట మంచిదే, అయినా వాటిని జాగ్రత్త పరుచుకొనుట ముఖ్యము. అవి పోయే ప్రమాదం ఉంది. పెద్దవారి కలయిక మిమ్మల్ని అవస్థపరుస్తుంది. ఆత్మీయులు మిమ్మల్ని పొగుడుట మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయాన్ని వరిస్తాయి. వ్యాపారము బాగా సాగుతుంది. మంగళవారము జాగ్రత్త. క్రితము వారము జరిగిన సంఘటన పునరావృతము కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయించండి. మకర రాశి, మీ కష్టం ఫలిస్తుంది. పెద్దవారి స్నేహాలు మీకు కొత్త పరిచయాలను పెంచుతాయి. శుభ కార్యక్రమంలో ఊహించని ఖర్చు కనబడుతుంది. మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఈ వారము మీకు అంతా మంచే జరుగుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. అమ్మకాలకు ఈ వారం అంత మంచిది కాదు. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆదాయము బాగుంటుంది. వసూలైన డబ్బు పారితోషికంగా ఇవ్వవలసి ఉంటుంది. శుభ కార్యక్రమ విషయము ఆలోచిస్తారు. ఇంటిలో గొడవలు పెట్టుకొనుట మంచిది కాదు. అది మీకు సమస్యను కలిగించవచ్చు. సుందరాకాండ పారాయణ చేయుట మంచిది. కుంభరాశి, కొన్ని విషయములు గోప్యంగా నెరవేర్చుట మంచిది. డబ్బు సమస్యలు బాగా పెరుగుతాయి. ఇబ్బందితో మీరు సహనాన్ని కోల్పోతారు. మీరు అనుకున్న కొత్త కార్యక్రమము వాయిదా వేసుకోవలసి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచండి. పరీక్షలు మంచి విజయాన్నిస్తాయి. మీ పనులు సులువుగా పూర్తి చేసుకునే అవకాశాలను వెతుకుతారు. ఇంటిలో భార్య సలహా మీకు మంచి చేస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయము అందరికీ ఆమోదమవుతుంది. ఒక శుభ కార్యక్రమంలో మీ మిత్రులను కలుసుకుంటారు. రుణ సంబంధిత వ్యవహారాలు, ఇచ్చిపుచ్చుకునే విషయాలలో జాగ్రత్త వహించండి. దుర్గాదేవిని ఆరాధించుట శుభము. మీనరాశి, ఖర్చులు మరింత పెరిగి మిమ్మల్ని అసహనానికి గురిచేస్తాయి. చిన్న పని పూర్తి కావడానికి కూడా మీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది. మంచి లాభం ఒకటి వారము చివరిలో ఉన్నది. శుక్రవారము చిన్న సమస్య ఉండవచ్చు. కొన్ని విషయాలలో చాలా ఓర్పుగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడతారు. కొంతమంది సలహాలు మీకు ఉపయోగపడతాయి. గురువారము ప్రయాణ విషయంగా చర్చలు చేస్తారు. కొన్ని విషయాలు బయటకు తెలియకపోవటమే మంచిది. ఎవరితోనూ గొడవ పడకండి. ఒక విషయంలో మీ దగ్గర వారికి సహాయపడవలసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన శుభము. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయం, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట శ్రీ చింతా గోపీశర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866193557. నమస్కారం.